అలాగే రష్యా శాంక్షన్స్ కూడా ఇవాళ వేస్తాడు, రేపటికి విరమిస్తాడు, లేదా అలాంటిది ఏం లేదు అని అంటాడు. ఒకరోజు ఆన్, ఒకరోజు ఆఫ్. అంటే ఈ రకంగా ఈ ట్రంప్ తీరుతో మన భారతదేశానికి సంబంధించి ఉన్నటువంటి రిలేషన్స్ ఇంకా దెబ్బతినేటువంటి అవకాశం లేదంటారా? రిలేషన్స్ అంటే రెండు రకాలు. వాణిజ్య సంబంధాలు ఒకటి, రాజకీయ సంబంధాలు ఒకటి. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ అమెరికా ఏ విధమైనటువంటి వేగంతో ముందుకు పోవాలనేది ఒకటి. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు. ఈ వాణిజ్య సంబంధాల వరకు నేను ముందే చెప్పాను, అమెరికా తన వాణిజ్య బృందాన్ని భారతదేశానికి పంపించి బుధ గురువారాల్లో చర్చలు జరిపింది. ఆ బుధ గురువారాల్లో చర్చలు జరుపుతుండగానే మంగళవారం నాడు ట్రంప్ మీ బియ్యం మీద నేను పన్నులు వేస్తానని చెప్పేసి ప్రకటించాడు. అంటే ఏమిటి? మా వాళ్ళు వచ్చారు, మాకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకోకపోతే మీ బియ్యం మీద నేను పన్నులు వేస్తానని మనం బెదిరించడమే కదా. ఎవడన్నా కాస్త బుర్రున్నటువంటి వాడు ఎవడైనా కానీ వివాదం ఉన్నప్పుడు ఆ విధంగా బెదిరిస్తే భారతదేశం బెదిరిపోదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఉన్నంత బలహీనంగా ఇవాళ మనం లేము. అయినా ట్రంప్కి ఆ విషయాన్ని గమనంలో లేకుండా బెదిరిస్తున్నాడు. అందుకనే కదా మన నరేంద్ర మోడీ గారు షాంఘై సహకార సదస్సుకు వెళ్ళి పుతిన్, షీ జిన్పింగ్ తో కలిసి ముగ్గురుతో కలిసిన ఫోటోని షేర్ చేస్తూ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము ముగ్గురు ఒకటవుతాం అనేటువంటి సందేశం ఇచ్చారు కదా. అందుకని ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ఆధిపత్యం అనేటువంటిది గతంలో లాగా లేదు. చలాయిస్తానంటే తానాషాహి నహి చెలేగా అన్నట్టుగా ఇవాళ ఉన్నది. ఆ విషయం ట్రంప్ కి అర్థం కావట్లేదు. అందుకని ఏం చేయాలో తోచక ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు పెట్టారు. ఏమన్నా తగ్గాడా పుటిన్ ఈ 4 సంవత్సరాల్లో? రేపు 5వ సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉంది. ఫిబ్రవరి నాటికి 5వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది ఉక్రెయిన్ సంక్షోభం. ఏమన్నా తగ్గాడా? ఏమీ తగ్గలేదు. నేను చెప్పినట్టు వింటారా లేదా అని చెప్పేసి కూర్చున్నాడు. వినేట్లయితే ఐరోపా వాళ్ళతోటి ట్రంప్ కి తగాదా వస్తుంది, ఆ ఉక్రెయిన్ జెలెన్స్కీతో తగాదా వస్తుంది. మరి అందరితోటి తగాదా పెట్టుకొని ట్రంప్ ఏం చేస్తాడు, అమెరికా ఏం చేస్తుంది అనేది ప్రశ్న. అసలు ఈ ట్రంప్ తీరుతో ఈ మెక్సికో లాంటి దేశాలు ఏంటంటే సిమిలర్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ వైపు చూసేటువంటి ఆ రకంగా ఎంకరేజ్ చేసేటువంటి దీనిలోకి నెట్టేస్తున్నాడేమో అనిపిస్తోంది ట్రంప్. ఖచ్చితంగా. ఎందుకంటే అమెరికా, కెనడా, మెక్సికో, ఇంకొక దేశం, 2 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఎక్కువ లబ్ధి పొందుతా ఉంది. అమెరికాలో మన మెక్సికోలో చౌకగా దొరికేటువంటి శ్రమశక్తితోటి వస్తువులు తయారు చేసి అమెరికాకి ఎగుమతి చేస్తారు వాళ్ళు. ఎందుకని అమెరికాలో ఒక చెప్పుల జత తయారు చేయాలంటే అమెరికాలో $10 అయ్యేట్లయితే అదే మెక్సికో, చైనాలో $1, $2కే తయారవుతుంది. అంటే దిగుమతి చేసుకుంటే వాడికి $9 లాభం వస్తుంది అమెరికన్ వ్యాపారికి. అందుకని మొత్తం వినియోగదారులకు సంబంధించినటువంటి వస్తువుల పరిశ్రమలు అన్నింటినీ మూసేసుకొని మొత్తం అమెరికా, చైనా నుంచో లేకపోతే మెక్సికో నుంచో వియత్నాము లేదా భారత్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ ఇట్లాంటి దేశాలన్నిటి నుంచి దిగుమతి చేసుకుంటూ వాడికి లాభసాటిగా ఉంది. అందుకని అది వాడికి బలం అయితే వీళ్ళకి కూడా ఒక బలం అయింది. ఈ వస్తువులు ఎగుమతి కనుక చేయకపోయేట్లయితే, ఉదాహరణకు చైనా వాడు కనుక టాయిలెట్ పేపర్లు కనుక ఎగుమతి చేయకపోయేట్లయితే అమెరికాలో సంక్షేమం వస్తుంది పొద్దున్నే. అటువంటి పరిస్థితిలో ఉంది అమెరికా ఇవాళ. అనేక వస్తువులు అంతే. కరెక్ట్. రైట్ సార్, లెట్ us switch over to C5. యుఎస్, రష్యా, చైనా, ఇండియా, జపాన్ వీటన్నిటితో కలిపి ఒక C5 కూటమి G7కి ఆల్టర్నేటివ్గా ఏర్పడితే కనుక అంతర్జాతీయ రాజకీయాలు ఏ రకంగా మారేటువంటి అవకాశం ఉందంటారు? మరి ఈ ఆలోచనకి ఎక్కడ పునాది పడిందో తెలియదు కానీ ఇది ఆచరణ సాధ్యమయ్యేటువంటిది కాదు. ఒక వరలో 2 కత్తులే ఇవ్వడం. అటువంటిది ఒకే కూటమిలో భారత్, చైనా, రష్యా, అమెరికా, జపాను ఈ దేశాలు చేరేటువంటి సమస్య లేదు. మనం చూసాం G7 సమావేశానికి, G20 సమావేశానికి, నెక్స్ట్ ఇయర్ G20 సమావేశానికి అధ్యక్షత వహించాల్సింది అమెరికా. అలాంటి సమావేశానికి ట్రంప్ ఎగ్గొట్టి, దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి సమావేశానికి ఎగ్గొట్టిన ట్రంప్
మరి ఇటువంటి కూటమికి ఎట్లా అంగీకరిస్తాడు అనేటువంటి ప్రశ్న. అందుకని ఇది ఆచరణ సాధ్యమైనటువంటిది కాదు. ఇది అందులో యూరోప్ ని కూడా ఎక్స్క్లూడ్ చేశారు కదా సార్. యూరోప్ ని ఎక్స్క్లూడ్ చేసి ఈ మేజర్ కంట్రీస్ ఇవి మొత్తం ఒక బ్లాక్ గా అనేది అసలు ఎంతవరకు ఆచరణలో సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా అనేక కుట్ర సిద్ధాంతాలు, అనేక రకరకాల అంశాలని ఇటువంటి వాటిని ఫ్లోట్ చేసి డైవర్ట్ చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, ప్రపంచంలో నిత్యం జరుగుతూ ఉంటుంది. అలాంటి దానిలో భాగమే తప్ప C5 అనేటువంటిది సమస్యే లేదు. అటువంటి భౌతికమైనటువంటి పరిస్థితి లేదు. C5 కనుక ఉండేట్లయితే G7లో రష్యాని చేర్చుకుని G8 చేశారు. ఆ G8 చేసినటువంటి దాన్ని మరి ఎందుకని రష్యాని బహిష్కరించారు? ఆ G8 సమావేశానికి రష్యాలో జరిగిన దానికి నేను కూడా వెళ్ళా న్యూస్ కవర్ చేయడానికి. ఆ తర్వాత దాన్ని అసలు రద్దు చేసి పారేసి G7 మళ్ళా పొందవచ్చారు. అందుకని G7 ఐరోపా కనుక లేకపోయేట్లయితే ఇవాళ అమెరికాకి ఆయుధాలు, ఐరోపా దేశాలకు కావాల్సినటువంటి అనేక ఆయుధాలని అమ్మే కదా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఆయుధ పరిశ్రమలు సొమ్ము చేసుకుంటున్నాయి. కరెక్ట్. మరి అటువంటిది ఐరోపా దేశాలను వదిలేస్తే మరి ఆయుధ పరిశ్రమలు ఏం కావాలి? వాళ్ళ ఆయుధాలు ఎవరికి అమ్ముకుంటారు? అందుకని ఇది ఆచరణ సాధ్యం కాదు, ఊహకు కూడా ఏ విధంగానూ ప్రాతిపదిక లేదనేది